కుంభరాశి వారికి జూలై 24 గురువారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి, అలాగే రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవత ఆరాధన చేస్తే అనుకూలంగా ఉంటుంది, అలాగే తెల్లారితే మీ జీవితంలో మీ ఇంట్లో జరిగేది ఇదే. తప్పకుండా ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేందుకు ప్రయత్నం చేయండి. కుంభరాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. అలాగే ఇంకొంతమంది కుంభరాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి. ఇప్పుడు కుంభరాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, అలాగే మీ జీవితంలో ఎలాంటివి చోటు చేసుకోబోతున్నాయి, ఏం చేస్తే మీకు అంత రేపు అనుకూలంగా ఉంటుంది, ఎలాంటి పరిహారాలను పాటించడం వల్ల మీ జీవితంలో అనుకూలమైనటువంటి అంశాలన్నీ నెలకొంటాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారి జాతక ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందు చాలామంది ఎక్కడెక్కడ జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువు గారికి ఫోన్ చేయండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం, ముఖం చూసి జ్యోతిషం చెప్తారండి గురూజీ లక్ష్మణ్ రాజు గారు. గురువుగారి నెంబర్ వచ్చేసి 8639883141. మీ జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా సరే తప్పకుండా జ్యోతిషం చెప్తారండి. ప్రతి ఒక్కరికి ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా శాశ్వత పరిష్కారం లభించిందండి. నేను కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటే తప్పకుండా ఈ గురువుగారినే కాంటాక్ట్ అవుతూ ఉంటాను. నాకంతా కూడా మంచి జరిగింది. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరగబోయేది చెప్తారండి. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్తారు. భయం కానీ, అనారోగ్య సమస్యలు కానీ, అనుమానం కానీ, చెడు పూజలకు కూడా పరిష్కారం చేస్తారండి. ఎటువంటి వ్యాధులకైనా మూలికా వైద్యం చేస్తారనమాట. గురూజీ లక్ష్మణ్ రాజు గారు చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. ఇప్పటికీ ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరు కూడా వారి జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు. మీకు కూడా సమస్యలు ఉంటే తప్పకుండా ఫోన్ చేసి మీ పరిష్కార మార్గం కనుక్కోండి. ఇప్పుడు కుంభరాశి వారి దిన ఫలితాల గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా కుంభరాశి వారి వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కుంభరాశి వారు చాలా అందమైనటువంటి మనసును కలిగి ఉంటారండి. అందరితో ఎప్పుడు కూడా కలిసిమెలిసి ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. అలాగే అందరితో చాలా చక్కగా ప్రేమగా మాట్లాడుతూ ఉంటారనమాట. కానీ వీరు ఎక్కువగా ఏదైనా సరే అంటే పేదరికం వల్ల వీరు ఏమి చేయలేకపోతూ ఉంటారనమాట. చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలను అనుభవించి ఉంటారు, ఎన్నో బాధలను పడ్డారు. జీవితంలో వీరికి డబ్బును బాగా సంపాదించుకోవాలనుకునేటువంటి కోరిక కూడా బాగా బలంగా ఉంటుంది. కానీ ఎవరు ఎప్పుడు కూడా చెప్పండి అంటే మనిషి అన్నాక సర్వసాధారణంగా ప్రతి ఒక్కరికి కూడా డబ్బును బాగా సంపాదించుకోవాలి, నలుగురిలో ఒక గొప్ప పేరు ప్రతిష్టలు పొందాలి, నలుగురిలో మేము సంతోషంగా ఉండాలి, అందరికన్నా గొప్పగా బ్రతకాలని ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు. ఇది మానవ నైజం, అంతే కదా. కాబట్టి సహజంగానే అంటే ఏంటంటే డబ్బుకు బాగా సంపాదించాలని కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అవసరార్థం ఏదో ఒకటి తప్పకుండా వారికి చేయూతను అందించాలి అని మనమైతే డిపెండ్ అయి ఉంటాం కదా. తల్లిదండ్రుల మీద కావచ్చు, పెద్దవాళ్ళకు కావచ్చు, చిన్నపిల్లలకు కావచ్చు, లేదంటే మన భార్య కావచ్చు, మన భర్త కావచ్చు, ఇలా ఎవరికైనా కానీ వారి అవసరాలను తీర్చలేకపోతే జీవితం ఎందుకని చెప్పి ఒక్కొక్కసారి మీరు ఏంటంటే కనుక ఇలా మీ కుటుంబానికి ఎక్కువగా ఏది చేయలేకపోతున్నాను అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారండి. అలాగే ఏదైనా సరే మీ కుటుంబానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ చిన్నప్పటి నుంచి కూడా చిన్న వయసులోనే మీరు బరువు బాధ్యతలు చాలా అధికంగా ఉంటాయన్నమాట. కాబట్టి మీరు అన్ని విషయాలను కూడా అర్థం చేసుకుంటారండి. కష్ట నష్టాల గురించి కూడా మీకు చిన్నప్పటి నుంచి ఏంటంటే అన్నీ కూడా అనుభవించి మరి ఏంటి కష్టం వస్తే మేమేం చేయాలి, సమస్య వస్తే మేమేమి ఎదుర్కోవాలని చెప్పేసి 1-2 సార్లు జాగ్రత్తగా ఆలోచిస్తారండి. అలాగే మీకు డబ్బుకు సంపాదించుకోవాలని చెప్పి ఎందుకు ఎక్కువగా ఆలోచిస్తూ నలుగురిలో కూడా మిమ్మల్ని చాలా హీనంగాను తక్కువ చేసి మాట్లాడినటువంటి వ్యక్తులు కావచ్చు, లేదంటే మిమ్మల్ని పైకి రానివ్వకుండా అనగదొక్కకుండా ప్రతి విషయంలో మిమ్మల్ని ఏదో ఒక విషయంలో డిసప్పాయింట్ చేసిన వ్యక్తులు ఉండడం వల్ల కొంచెం దానికి మీరు పౌరుషంగా తీసుకొని మేము ఎలాగైతే బుద్ధి చెప్పాలని చెప్పి ప్రతి క్షణం అనేది నిరూపించుకోవాలని చెప్పి ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పి పరితపిస్తూ ఉంటారనమాట. అలాంటి వారిలో తప్పకుండా అంటే మీకు ఏదైనా కానీ క్రియేట్ చేసుకోవాలని చెప్పి మీకు మీరుగా ఎప్పుడు కూడా తపన పడిపోతూ ఉంటారండి. అలా ఎప్పటికీ కూడా ఉండకండి. ఎందుకంటే మనం ఏదైనా కానీ అంటే ఒకరిని నాశనం చేయాలని ఎప్పటికీ కూడా అనుకోకూడదు అనమాట. కాబట్టి మీకు ఉన్నటువంటి ఎన్ని కష్టాలు సమస్యలు ఉన్నా కానీ అవన్నీ కూడా అధిరోహించి జీవితంలో ఏదో ఒకటి తప్పకుండా మేము మాకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీ ఉండాలి, సంపాదించుకోవాల్సింది చెప్పేసి నిరంతరం కూడా కృషి చేస్తూ ఉంటారండి. శ్రమజీవులని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా శ్రమను కూడా చాలా అంటే ఎప్పుడు కూడా కష్టపడుతూ శ్రమిస్తూ ఉంటారండి. సంతోషంగా ఉండడం చూడాలి అనేటువంటి ఒక ధ్యేయంతో నిరంతరం కూడా శ్రమిస్తూనే శ్రమను కూడా చాలా ఆనందంగా ఆస్వాదిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు అయితే రేపటి రోజున తొలగిపోతాయండి. ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా మీరు పూర్తిగా చేసేస్తారు. తద్వారా మీకు మంచి లాభాలు అయితే తప్పకుండా వస్తాయి. అలాగే పెండింగ్లో ఉన్నటువంటి పనులను కూడా మీరు రేపటి రోజున సకాలంలో పూర్తి చేస్తారండి. మీకు ఎవరైతే ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి రేపటి రోజున మీ యొక్క పై అధికారుల నుండి మంచి ప్రశంసలు అయితే తప్పకుండా మీకు
దక్కుతాయండి. అంటే మీరు సకాలంలో పూర్తిగా పనిచేసి చేయడమే కాకుండా వారికి ఏదైనా కానీ అంటే ఒక కంపెనీకి సంబంధించినటువంటి విషయంలో మీకు ఏదైనా కానీ మీరు పై అధికారులకు ఏదైనా ఒక మంచి ఐడియా లాంటివి ఇవ్వడం కానీ, మీరు చెప్పినటువంటి విషయాలను, సలహాలను కానీ నచ్చడం కానీ, వాటి ద్వారా మీకు ఒక మంచి గుర్తింపు అయితే మీ యొక్క ఉద్యోగంలో మీరు చేసినటువంటి మీ యొక్క ఉద్యోగంలో ఏదైతే పై పొజిషన్‌కు మీరు ఇవ్వడం కానీ, లేదంటే నలుగురి ముందు మీకు మంచి ప్రశంసలు, మిమ్మల్ని పొగడడం కానీ ఇలాంటివన్నీ చేస్తారనమాట. మీకంటూ ఒక స్పెషల్‌గా మిమ్మల్ని నలుగురిలో కూడా హుందాగా గౌరవిస్తారండి మీ పై అధికారులు. దాని ద్వారా మీకు అనిపిస్తుంది తప్పకుండా అంటే మీ పనిని మీరు గుర్తించారు అని చెప్పి ముఖ్యంగా చాలా ఆనందపడతారనమాట. అలాగే నలుగురిలో కూడా మీకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీ, అలాగే మిమ్మల్ని అందరి ముందు ఒక గౌరవించేటువంటి ఆ గౌరవ భావం మీకు దక్కినందువల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. అలాగే మీకు చిన్ననాటి స్నేహితులు ఎవరైతే ఉంటారో ఈ రాశివారు రేపటి రోజున చిన్ననాటి స్నేహితులతో కాసేపు చక్కగా కాలక్షేపం కూడా చేస్తారనమాట. బయటకు వెళ్తారు, వారితో టైం స్పెండ్ చేయాలని చెప్పి మీరైతే అనుకుంటారు కాబట్టి రేపటి రోజున బయటకు వెళ్ళేటప్పుడు కూడా కొంచెం ప్రయాణాలు లాంటివి చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకోకండి. ఒకవేళ ఏర్పరచుకున్నా కూడా ఎంతవరకు ఉంటే అంటే మాట్లాడితే అంతవరకే ఉండాలన్నమాట. మీ గురించి, అలాగే మీరు చేసుకున్నటువంటి పని గురించి, ఇతర వ్యవహారాల గురించి ఏమీ కూడా వారికి చెప్పకుండా ఉండడం చాలా మంచిది. అలాగే రేపటి రోజున సోదరీమణుల వర్గం నుంచి కూడా మీకు కొంచెం చేదు అనుభవాలు అయితే మిగులుతాయండి. మీకు వారికి ఏదైనా ఒక మాట అంటే లేదంటే ఏదైనా కానీ ఒక ఆస్తి విషయంలో కానీ కొంచెం మీ ఇద్దరికి కూడా ఏదైనా వాగ్వాదం చోటు చేసుకోవడం కానివ్వండి, ఇటువంటివి జరుగుతాయన్నమాట. కాబట్టి ఇటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. కోర్టుకు సంబంధించినటువంటి విషయాల్లో రేపటి రోజున మీరు అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయండి. భూములకు అలాగే ఎవరైతే గృహ నిర్మాణం కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి చూస్తున్నారో ఈ రాశివారు, అటువంటి వారికి రేపటి రోజున తప్పకుండా శుభవార్తలు అయితే ఉంటాయన్నమాట. దీనికి సంబంధించినటువంటి విషయాల్లో ఏదైనా కానీ మీకు మంచి పాజిటివ్ రెస్పాన్స్ అనేది మీకు రేపటి రోజున కనిపిస్తుందన్నమాట. అలాగే రేపటి రోజున మీకు చేయవలసినటువంటి మరొక ముఖ్యమైనటువంటి పని ఏంటంటే, ఇంట్లో ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత చక్కగా స్నానం ఆచరించి ఇంట్లో దీపారాధన చేసుకోండి. శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహానికి రేపటి రోజున మీరు తప్పకుండా పాత్రలవ్వాలి అని ఆవు నెయ్యితో లక్ష్మి సమేతంగా శ్రీ మహావిష్ణువుకి చక్కగా పూజ చేసుకోండి. అలాగే స్వామివారికి ఇష్టమైనటువంటి తెలుపు రంగు కానీ పసుపు రంగు పుష్పాలతో స్వామికి చక్కగా పూజ చేసుకోవడానికి మీరైతే ప్రయత్నం చేయండి. అలాగే మీ ఆదాయం అనేది ఎక్కువగా రేపటి రోజున పెరగడం తప్పకుండా చూస్తారండి. అప్పుల బాధ నుంచి కూడా కొంచెం మీరు విముక్తి అయితే లభించినట్లుగా మీకు తప్పకుండా అనిపిస్తుంది. అలాగే ఈ రాశి వారికి ఎన్ని తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మనసులో మాత్రం చిన్నపిల్లల మనస్తత్వంగా ఎప్పుడు కూడా ఏదో ఒక విధంగా భయపడుతూ ఉంటారనమాట. ఏ పని చేసినా కూడా తెలివితో చేసినప్పటికీ కూడా ఏదైనా కష్టం వస్తే ధైర్యంగా ఎదుర్కొన్నప్పటికీ కూడా ఏంటంటే లోపల ఏదో ఒక భయం అనమాట. అంటే ఏం జరుగుతుందో, మేము ఏం చేసాము, ఈ పని రిజల్ట్ ఎలా ఉంటుందో, బాగుంటుందో లేదో, మాకు ఎలా ఉంటుందో, మా లైఫ్ ఎలా ఉంటుందని చెప్పేసి ఒక చిన్న పిల్లల మనస్తత్వం ఇలా కంగారు పడిపోతూ ఉంటారన్నమాట. పెద్దగా కంగారు పడవలసినటువంటి అవసరం ఏమీ లేదండి. ఎందుకంటే మీరు న్యాయపరంగా, ధర్మపరంగా ఏదైనా ఒక పనిని ఎంచుకున్నారు అనుకోండి, అది ఈరోజు మనకు ఒక సక్సెస్ని అయితే తప్పకుండా ఇవ్వలేకపోయినా ముందు రోజుల్లో మనకు ఒక మంచి సక్సెస్ని అయితే తప్పకుండా ఇస్తుందండి. మీరేం కంగారు పడవలసినటువంటి అవసరం లేదు. భగవంతుడు ఒక మంచి అనుగ్రహాన్ని, అవకాశాన్ని మనకు తప్పకుండా కల్పిస్తాడని మనం చేసినటువంటి కష్టాన్ని ఏది కూడా వృధాగా పోనివ్వకండి. అధర్మానికే కాకుండా అధర్మానికి రోజులు ఎక్కువగా ఉన్నాయి, అధర్మంగా డబ్బు సంపాదించే వాళ్ళు చాలా సంతోషంగా ఉంటున్నారని చెప్పి మీరు అనుకోవచ్చు. కానీ అధర్మాన్ని ఎప్పుడు కూడా భగవంతుడు అనేవారు ఎప్పుడు ఆయనకు దగ్గరగా చేసుకోరనమాట. వారికి ఏదైనా ఒక రూపాయి వస్తున్న అదృష్టం అనేది వారికి కలిగినట్లుగా మనకు అనిపించినా కూడా ఏంటంటే వారు చేసుకున్నటువంటి పూర్వజన్మ కర్మలను, లేకుంటే కొంతమంది ఏంటంటే ఒక రూపాయి సంపాదించి అదృష్టం అనేది వారి వెంట కనిపించినట్లుగా అనిపిస్తుంది. కానీ కష్టపడి పనిచేసే వాళ్ళకి ఏంటంటే ఆలస్యంగా వచ్చినా కానీ అది వారికి శాశ్వతంగా నిలబడేలాగా ఉంటుంది. మనం దాన్ని చూసి ఎప్పటికీ కూడా బాధపడకూడదు అనమాట. ఏదైనా కానీ మనకంతా జరుగుతున్నదంతా మంచికి అనుకొని మనం ఉండాలన్నమాట. ఇంకా ఇబ్బందులన్నీ తప్పకుండా మీకు రేపటి రోజున ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయండి. ఉద్యోగస్తులకు కూడా రేపటి రోజున చాలా అద్భుతమైనటువంటి రోజుగా చెప్పవచ్చు. జీతాలు పెరుగుతాయి. అలాగే మీ యొక్క పై అధికారుల నుంచి గొప్ప గౌరవం అనేది తప్పకుండా లభిస్తుందని చెప్పుకున్నాం. కాబట్టి ఇక భగవంతుడి యొక్క అనుగ్రహం అని చెప్పాం కాదండి. ఎవరంటే శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం, అలాగే హనుమంతుడి వారి యొక్క అనుగ్రహం మీకు రేపటి రోజున తప్పకుండా పుష్కలంగా కనిపిస్తుంది. పుష్కలంగా మీరు అన్ని సౌకర్యాలను అందుకుంటారన్నమాట. మీ కోరికలు తప్పకుండా నెరవేరుతాయండి. ఇంట్లో ఎప్పుడు కూడా డబ్బుకి ఎటువంటి సమస్యలు అనేటివి ఉండవు అనమాట. అష్టైశ్వర్యాలు అన్ని జీవితంలో మీకు ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. అలాగే రేపటి రోజున చేయవలసినటువంటి పని ఏమంటే లక్ష్మీ సమేతంగా శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధనతో పాటుగా హనుమాన్ చాలీసా కూడా పఠించండి. మీకు వీలైతే తప్పకుండా హనుమంతుడి గుడికి కూడా వెళ్ళండి. అలాగే రేపు గురువారం కాబట్టి సాయిబాబా గుడికి కూడా వెళ్ళడం మీకు చాలా మంచి జరుగుతుందన్నమాట. చూశారు కదండి,
ఈ యొక్క కుంభరాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఇంకొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.